హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అను డైరీస్. మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనకి నార్మల్ గా హెయిర్ ఫాల్, ఈ మధ్యలో అయితే ఎవరిని అడిగినా హెయిర్ ఫాల్, స్కిన్ డ్రైనెస్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ చాలా అయితే అంటున్నారు. అవన్నీ మనకి హాట్ వాటర్ వల్ల వస్తాయండి. మనం బోర్ నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ నుంచి వస్తాయి. సిటీస్ లో ఉన్న వాళ్ళకైతే చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. మనకి బోర్ వాటర్ వస్తాయి కదండి, ఇప్పుడు మామూలుగా మనం బోర్ వాటర్, ఆ బోర్ వాటర్ లో వచ్చేవంతా హాట్ వాటర్ అన్నమాట. అంటే చాలా సాల్ట్ గా ఉంటాయి, దానిలో మినరల్స్ అన్ని ఎక్కువ ఉండడంతో మనకి హెయిర్ ఫాల్, స్కిన్ డ్రైనెస్, పిల్లలకైతే మరీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట, స్కిన్ ఇన్ఫెక్షన్స్. ఇలా మేము రీసెంట్ గా అయితే హౌస్ షిఫ్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి హెయిర్ ఫాల్ అయితే మరీ విపరీతంగా అయితే ఉందన్నమాట. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఒక ప్రోడక్ట్ తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది నేను చాలా రోజుల నుంచి అన్ని కంపెనీస్ వి చూసి ఏదైతే బెస్ట్ ఉందో అది తీసుకొని మీ ముందరికి చూపిద్దాం. అందులో నేను కూడా యూజ్ చేశాను. అది ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను వాటర్ సైన్స్ నుంచి ట్యాప్ ఫిల్టర్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే మనకి ట్యాప్ లో నుంచి వచ్చే వాటర్ ఫిల్టర్ అయ్యి మనకు వస్తాయి. మనం బకెట్ లోకి వాటర్ ఫిల్ చేస్తాం కదా, అప్పుడు మనం ఇది గాన ఫిట్ చేస్తే సో వాటర్ అనేటివి హార్డ్ వాటర్ కాస్త సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ అయితే మనకు అయ్యి వస్తాయి. సో దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. మార్కెట్ లో చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. నేను చూసిన వరకు వాటర్ సైన్స్ వాళ్ళైతే కొన్ని ఇయర్స్ నుంచి ట్రస్టెడ్, అంతా రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే నేను అమెజాన్ లో నుంచి బుక్ చేసుకున్నా. ఇది అరౌండ్ 2000 ఏమో పడింది, 2700 దీని ఒరిజినల్ కాస్ట్. ఆఫర్ పోను మనకు 2000 అయితే పడుతుంది. సో ఇప్పుడు ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. మనకి ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. నేను ఇందాక చెప్పా కదా యూజ్ చేశాను, అందుకే ఓపెన్ లో ఉంది. మనకు ప్యాకేజ్ అంతా ఇలా వస్తుంది. దీంట్లో ఏమేమి వస్తాయి ఏంటి అని చూపిస్తాను. ఇదైతే మనకు ఆఫర్ వస్తుంది కదా, సో మనం నెక్స్ట్ ఏమన్నా వాటర్ సైన్స్ వాళ్ళ ప్రోడక్ట్ తీసుకోవాలంటే 40% అప్ టు 40% ఆఫర్ అని అయితే అది ఇచ్చారనమాట. ఇదేనండి నేను చెప్పిన సాఫ్ట్ వాటర్ కన్వర్టర్. సో దీంట్లో పాటు ఏమేమి వచ్చాయో చూపిస్తా. మనకి ఇలా 4 కనెక్టర్స్ అయితే వస్తాయి మన ప్రోడక్ట్ తో పాటు. అంటే అన్ని ట్యాప్స్ సైజు ఒకటే ఉండదు కదా, సో ఇలా 4 అయితే వచ్చాయన్నమాట. మన ఏ ట్యాప్ కి అయితే మనం ఫిట్ అవుతుందో అది మనం కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా ఇక్కడికి కనెక్ట్ చేయాలి. నేను తర్వాత కూడా ఎలా ఫిట్ చేయాలి ఏంటి అని చూపిస్తాను. దాంతో పాటు మనకు ఇంకొకటి ఇస్తారు ఇలా. ఇది కనిపిస్తుంది కదా, ఇది ఒక ఇండికేటర్. అంటే మనం ఇది ఫిట్ చేసిన వెంటనే మనం దీనికి కానీ ఇది ఫిట్ చేసేస్తాము. ఫిట్ చేసే మనకి ఇది కార్డ్ మీద ఒక స్టిక్కర్ లాగా ఉంటుంది. మనం ఈ ఫిల్టర్ మీద ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇది. అప్పుడు ఇది ఏమవుతుందంటే ఇక్కడ 1 month, 3 months, 6 months అని ఉంటుంది. 6 months అయ్యే కొద్దీ ఇది ఏమవుతుందంటే రెడ్ అవుతూ వస్తుంది అనమాట. ఇక్కడ ఉంది చూడండి, 6 monthsకి క్యాటరేజ్ రీఫిల్ చేయాలి అని చెప్పి. సో అప్పుడు మనము ఇది ఫిట్ చేసిన వెంటనే అక్కడ బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసినామంటే రెడ్ కలర్ ఇండికేటర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకు ఆ రెడ్ కలర్ ఫుల్ అయిపోగానే మనం అది చేంజ్ చేయాలి అని ఒక ఇండికేషన్. సో దాంతోపాటు మనకి ఇంకొక టూల్ కిట్ అయితే ఇచ్చేసారనమాట. ట్యాప్ ఫిట్ చేసేటప్పుడు యూజ్ అయ్యే టూల్ కిట్. దాంట్లో ఏమేమి వచ్చేసాయంటే నాకు ఒక స్వానర్, చిన్న స్వానర్ అనమాట, ట్యాప్ కనెక్టర్స్ని రిమూవ్ చేయడానికి. ఇంకొకటి అయితే శాండ్ పేపర్. ఇదైతే ప్లాస్టర్, మన మామూలుగా లీకేజ్ ఉంటే ఒక ఎల్లో కలర్, వైట్ కలర్ ప్లాస్టర్ ఉంటుంది కదా, ఒక పేపర్ లాంటి ప్లాస్టర్. సో అది ఇచ్చేసారు. ఒక చిన్న ఫిల్టర్, దాంతోపాటు చిన్న చిన్న వాటిని ఏమో అంటారు కదా ఓచెస్, అవి వచ్చాయి. ఇప్పుడైతే మనం దీన్ని ఇక్కడ ఫిట్ చేద్దాము. వీళ్ళు డబల్ టేప్ కూడా ఇచ్చారనమాట మనకు. సో డబల్ టేప్ని తీసేసి ఇలా అయితే ఫిల్ చేసుకుందాం. సో ఇలా ఈ కార్డ్ నుండి సపరేట్ చేసేయాలి దీన్ని. ఈ బటన్ని ప్రెస్ చేయకూడదు. ఇలా అయితే ఫిట్ చేసుకున్న తర్వాత మనకి ఇది ట్యాప్ కి కనెక్ట్ చేస్తాం కదా, సో అప్పుడు మనం ఈ బటన్ని ప్రెస్ చేసుకుంటే అది యాక్టివేట్ అవుతుంది అనమాట టైమర్. సో 6 months మనకు అది రెడ్ అవ్వగానే మనం అది ఇండికేట్ చేస్తుంది. సో దాన్ని బట్టి మనము ఇక్కడ ఉంటుంది కదా, ఈ రీఫిల్ అయితే చేంజ్ చేసుకుంటాం క్యాటరేజ్. సో మనం దీన్ని అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఇలా ఇవైతే వచ్చాయన్నమాట మనకి వాటర్ ఫిల్టర్ తో పాటు. దీంతో నేను ఇందాక అన్నట్టు మాన్యువల్స్ కూడా వచ్చాయి. నేను ఇందాక చూపించాను కదా మీకు, ఇండికేటర్ ఉంటుంది మనకు అని చెప్పి. ఇలా ఉంటదండి ఇండికేటర్ మనకు. 6 monthsకి అయ్యేసరికి మనకి ఇలా కంప్లీట్ గా రెడ్ అయితే అయిపోతుంది. సో అప్పుడు మనం క్యాటరేజ్ అనేది దాంట్లో రీఫిల్ చేసుకోవాలి. అది ఎలా స్టిక్ చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళు మాన్యువల్ అయితే ఇచ్చారు. ప్లస్ అదే కాదు,
మనం ఎలా అయితే దీన్ని ఫిట్ చేసుకోవాలి, ఒకవేళ షవర్ కి ఫిట్ చేసుకోవాలా లేకుంటే ట్యాప్ కి ఫిట్ చేసుకోవాలా అనేది కూడా మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. వాల్ కా ఏదోండి షవర్, హ్యాండ్ షవర్ కి. సో ఇప్పుడైతే నేను ప్రెసెంట్ అయితే ట్యాప్స్ కి ఫిట్ చేస్తున్నాను కాబట్టి ఇదైతే మనకి క్లియర్ గా ఉందన్నమాట, ఎలా ఫిట్ చేయాలి ఏంటి ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. సో దీన్ని బేస్ చేసుకొని అయితే మనం దాన్ని ఫిట్ చేసేయచ్చు. దాంతో పాటు ఒక థ్యాంక్ యూ కార్డ్ అయితే పంపించారనమాట వాళ్ళే. గ్యారంటీ, వారంటీ అన్ని ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఒక మాన్యువల్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే నేను దీన్ని ఎలా ఫిట్ చేయాలి అనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను. మా ట్యాప్ కి అయితే ఈ స్మాల్ కనెక్టర్ ఫిక్స్ అయిందనమాట. సో దాన్ని ఫస్ట్ ఇలా కనెక్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ట్యాప్ కి ఎలా ఫిక్స్ చేస్తాను ఏంటి అనేది చూపించేస్తాను. ఇప్పుడు మనకి ఇదైతే నేను నా ట్యాప్ కి ఫిట్ అవుతుందని చెప్పాను కదండి, మా ట్యాప్ కి. సో ఫస్ట్ అయితే మనం ఇది ఇలా పెట్టేసి, దాని తర్వాత మనకైతే చిన్న ఫిల్టర్ ఇచ్చారు కదా, సో ఫిల్టర్ ని కూడా ప్లేస్ చేసేయాలా. దాని తర్వాత ఇది పెట్టేసి మనం ఇది డైరెక్ట్ గా ట్యాప్ కి అయితే మనం ఫిట్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని యూజ్ చేసుకొని చూపిస్తాను అది ఎలాగ ఏంటి అని. ఇలా అయితే ఉంటుంది కదండి ట్యాప్. సో మనం దీన్ని యూజ్ చేసుకొని ట్యాప్ కున్న ఆల్రెడీ ఉండే కనెక్టర్ని అయితే మనం తీసేయాలి ఇలా. సో నేను మీకు చూపించాను కదా, ఇది మనం ఫిట్ చేసి, మా ట్యాప్కి అయితే అది ప్లాస్టర్తో అవసరం లేదు, డైరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. చుట్టేద్దామని చుడుతూ ఉన్నాము. ఒకసారి ఇలా వేసుకుంటే మనకు వాటర్ లీక్ అవ్వకోకుండా డైరెక్ట్గా మనకు ఫిల్టర్లోకి అయితే వాటర్ వచ్చేస్తాయి కదా, సేమ్ అలా ఫిట్ చేసి ఇలా అయితే మనం ఫిట్ చేసేసుకున్నాం. ఫిట్ చేసిన వెంటనే మనకు వాటర్ అయితే వస్తుంది. సో వాటర్ అయితే వదిలేయాలి, వాటర్ అయితే బ్లాక్ గా వస్తుంది అనమాట. ఇదేనండి మన హార్డ్ వాటర్ నుంచి మనకి సాఫ్ట్ వాటర్ కన్వర్టర్ ఫిల్టర్, ట్యాప్ ఫిల్టర్. సో ఇది ఇన్స్టాలేషన్ అయితే చాలా ఈజీ. మనం వాటర్ లీక్ అవ్వకోకుండా మనం ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ ఒక 5 minutes 10 minutes లో మనం అయితే దీన్ని ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు మాన్యువల్ యూస్ చేసుకొని. ఇదైతే నన్ను అడిగితే 10 out of 9 అయితే రేటింగ్ ఇస్తాను. మంచిగా సాఫ్ట్ అవుతున్నాయి వాటర్, అంటే హెయిర్ ఫాల్ తగ్గడము, స్కిన్ కూడా అంత డ్రైనెస్ అవ్వట్లేదు. బోర్వెల్ వాటర్ దీంట్లో మనకు 3 ఉంటాయి అనమాట మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు. ఇదైతే నేను బోర్వెల్ దానికోసం ఫిల్టర్, ఇది నేను డిస్క్రిప్షన్ లో కూడా మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. ప్రెసెంట్ అయితే ఆఫర్ లో రన్ అవుతుంది ఇది. సో ఇదండి మన వాటర్ సైన్స్ గురించి, ట్యాప్ ఫిల్టర్ గురించి. మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నా, పోనీ మీకు హెయిర్ ఫాల్ ఉన్నా కూడా ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను. కొంచెం మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, ఆర్డర్ చేసేసుకోండి అమెజాన్ లో. ఇదేనండి వాటర్ ఫిల్టర్ వీడియో. మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను ప్రెసెంట్ ఉండే హెయిర్ ఫాల్ కండిషన్ కి అన్నిటికి. సో మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియోస్ ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ సూన్.